అమ్మ నువ్వు వంతి నువ్వు అలాగే చేస్తావు, నువ్వు నేను సంతోషంగా ఉండ నీకు ఇష్టం లేదమ్మా, ఒక్కసారి వెళ్ళొస్తానమ్మా అని అడుగుతుందంట. అలాగే బొజ్జగించింది ఏం వినట్లేదు. అయినా ప్రతిరోజు వస్తున్నాడు వేటగాడి ఆటేస్తున్నాడు, కానీ ఈ పిల్ల చేప తల్లి చేపను బ్రతిమాలుతూ ఉంది. అప్పుడు బొజ్జగిస్తామ్మా మనం వెళ్ళకూడదు, అక్కడికి మనం వెళ్ళామంటే మనం ఇంకా బ్రతకము, మనం నీటిలో ఉంటేనే బ్రతుకుతాము, అలాంటి ఆశలు పెట్టుకోకు అంటే అమ్మ నువ్వు అంతే అమ్మా, నువ్వు ఇలాంటి దాన్ని అన్నప్పుడు ఇప్పుడు అమ్మ ఎందుకు వారు వలేస్తుంటే నువ్వు ఎందుకు వెళ్ళనివ్వట్లేదు అని చెప్పంటే మనము ఫిష్లు అమ్మ, వాళ్ళు సెల్ఫిష్లు అన్నట్టు. సెల్ఫిష్లు అంటే స్వార్థపరులు, వాళ్ళు యాటేసినట్టు వేస్తారు, రంగులు చూపిస్తూ ఉంటారు. మనం వెళ్ళామంటే మరలా బ్రతికి మనం తిరిగి రాలేము, మనం ఇక్కడ ఉంటేనే క్షేమము. చేపలు ఎక్కడుంటే హాయిగా ఉంటాయి, సంతోషంగా ఉంటాయి, నీటిలో ఉంటే హాయిగా ఉంటాయి. బయటకు వస్తే సంతోషంగా ఉంటాయా, బయటకు వస్తే బ్రతుకుతాయా? కాబట్టి నువ్వు కూడా సంతోషంగా ఉండడానికి దేవుడు ఏం పెట్టాడు? ఈ మందిరమును పెట్టాడు. ఒబేదెదోమును ఆశీర్వదించడానికి మందసమును పెట్టినట్లుగా ఈ గ్రామాన్ని, నీ కుటుంబాన్ని క్షేమం ఉంచడానికి దేవుడు ఈ మందిరమును కట్టించాడు. కాబట్టి మనం ఈ మందిరములు ఉంటేనే క్షేమం. కుదరదు, ఆ రంగులు బాగున్నాయి, లోకంలో రంగులు వలయాలి చాలా బాగున్నాయి, అక్కడికి వెళ్ళి వస్తారనుకుంటే నీ ఆత్మీయ స్థితి ఏమైపోద్ది? పతనం అయిపోద్ది. మరలా ఒక కామన్ మ్యాన్, ఒక సామాన్యుడిగా వస్తావు, పరిశుద్ధాత్మను కోల్పోతావు, పవిత్రతను కోల్పోతావు, దేవుని శక్తిని పొందుకునేవి. ఇక మరలా తిరిగి సంపాదించుకోవాలంటే అది కష్టం. అందుకే లోకంలో ఉన్న రంగులు చూసి మనము వెళ్ళకూడదు. నువ్వు ఏది ఉన్నా లేకపోయినా దేవుని మందిరాన్ని ఏం చేయాలి? ఆస్వాదించాలి. దేవుని సన్నిధిలో నువ్వు అనుభవించాలి. దేవుని సన్నిధిలో ఉన్న క్షేమము, ఆరోగ్యము, సుఖశాంతులు ఎక్కడ మనకి ఉండవు. బయట వారు చాలా బాగుండొచ్చు, హాయిగా ఉండొచ్చు, మేడలు కట్టుకోవచ్చు, మిద్దెలు కట్టుకోవచ్చు, సుఖ సంతోషంతో పిల్ల పాపలతో తలతోవచ్చు. కానీ ఇది సంతోషకరమైనది కాదు, ఇది నిజమైన జీవితం కాదు. చనిపోయిన తర్వాత ఒక లోకం ఉంది, ఆ లోకమే పరలోకం. అక్కడికి వెళ్ళాలి. మనం ఇక్కడి వారమే కాదు, యాత్రికులు, పరదేశులు మాత్రమే. మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. కనుక ఈ రోజు అదే పరిధి మనకు తెలియదు, కానీ సిద్ధపడిపోయి మనం ఉండాలి. ప్రభువా నీ రాకడలో నేను ఎత్తబడాలి, నా కుటుంబం, నా భర్త, నా పిల్లల నీ సన్నిధిలో సంతోషంగా గడపాలయ్యా. నాకు ఇచ్చిన రక్షణ నా కుటుంబానికి కూడా దయచేసి ఉపవాస కొడుకులు తీర్మానం చేసుకుని ప్రభుని అడగాలి. ఈ లోకంలో ఏమన్నా మనకు అనవసరంగా దేవుని మందిరానికి వచ్చేసరికి నువ్వు నీ దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి, నీ దేహంతో దేవుణ్ణి మహిమపరచాలి. ఎందుకంటే ఈ దేహము దేవుడు ఇచ్చినది కనుక. ఎప్పుడు ఈ దేహము ఆత్మ వేరైపోద్ది మనకి తెలీదు. ఈ దేహము ఆత్మ కలుస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? సిద్ధపడిపోవాలి. ఈ దేహము ఆత్మ వేరైపోయిన తర్వాత నీ సిద్ధపడడానికి ఏమీ ఉండదు. కాబట్టి ఇక్కడ భూమి మీద ఉండడానికి సిద్ధపడిపోవాలి. అటు పరలోకమా ఇటు నరకమా, రెండు మార్గాలు ఉన్నాయి. పరలోకమా నరకమా, దేనికి వెళ్తావు నువ్వే గ్రహించుకో.